హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ దోశ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు కానీ హెల్తీగా తినాలి అనుకుంటే ఈ దోశని తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ దోశలు చేసుకోవడానికైతే ఇక్కడ నేను ఓట్స్, ఇంకా పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. పెసర్లు మనం ఒక కప్పు తీసుకుంటే ఓట్స్ కూడా ఒక కప్పు తీసుకోవాలి. వాటిని సపరేట్గా నానబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇక్కడ ఎర్ర కందిపప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని కడిగేసేయాలి మంచిగా. వీటిని కడిగేసి మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఓట్స్ మాత్రం ఒక జస్ట్ 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసిన కదా పప్పులన్నీ దీంట్లో వేసుకొని ఓట్స్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లోకి అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను టేస్ట్కి అనమాట. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మెత్తటి దోశ బ్యాటర్ రెడీ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అంతా. సో మనకి దోశ బ్యాటర్ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం పల్చగా చేసుకోవాలి. చూసినా కదా. ఇంకా ప్యాన్ వేడైన తర్వాత దోశలు వేసేసుకోవడమే. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు మనం చేసినా కానీ ఈ దోశలు మంచిగా వస్తాయి. ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 3-4 డేస్ మంచిగా వాడుకోవచ్చు అనమాట. సో చూసినారు కదా దోశ అయితే ఎంత క్రిస్పీగా వచ్చింది. మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఫోల్డ్ అయిపోతుంది. క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వచ్చేస్తాయి అనమాట. ఇదే బ్యాటర్తోని మనం ఇట్లా ఆనియన్ దోశలాగా కూడా చేసుకోవచ్చు. ఎట్లాంటి చట్నీతోనైనా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే చాలా బెటర్ అనమాట ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అనమాట. చూసినారు కదా ఇన్స్టెంట్గా హై ప్రోటీన్ దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.